నిజామాబాద్ జిల్లా అన్ని మండలాల నుంచి ప్రాతినిధ్యం చేయడానికి ఇక్కడికి కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా మేము పోతరాజులం, దేవతి, పంబాల మరియు ఆసది ఈ ఉపకులాలకు సంబంధించి ఇవన్నీ కలిపి పోతరాజులకు సంబంధించిన కులమే. కానీ రకరకాల ప్రాంతంలో మన జిల్లానే ఇవన్నీ పేర్లతోని మా కులాన్ని పిలుస్తారు. మా వృత్తి ముఖ్యంగా గ్రామ దేవతలను పూజించడము, మరి ఊర పండగలను నిర్వహించడము, గావులు పట్టడము, గ్రామ దేవతలను పూజించి ప్రజలను శాంతి సుఖ సంతోషాలతో ఉండడానికి విశేషంగా కృషి చేస్తున్న కులం మాది. మరి ఇప్పుడు మీకు తెలుసు, ఆషాఢ మాసం రకరకాల ఈ నిజామాబాద్ జిల్లానే గాను హైదరాబాద్లో కానీ బోనాలను ఊరేగిస్తూ పోతరాజు విన్యాసాలతో ఎన్నో పగడ్బందీగా ఈ ఉత్సవాలను విజయవంతం చేసే కులం మాది. మరి మా సంఖ్య తక్కువ ఉన్నప్పటికి కూడా గ్రామానికి 1-2 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా, కొన్ని గ్రామాల్లో కుటుంబాలు లేనప్పటికీ కూడా అన్ని గ్రామాలను కవర్ చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న కులం మాది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాజముద్రలో గజిట్లో మాకు ఉపకులాల్లో ఎక్కడ కూడా మా కులాలను ఉపకులాల్లో చేర్చబడలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వరంగల్ ఆ ప్రాంతాల్లో పంబాలాని చేర్చడం జరిగింది. గ్రూప్ 1లో 6 సీరియల్ నెంబర్ 6లో పంబాల చేర్చడం జరిగింది. పంబాల కూడా మా ఉపకులంలో ఒక భాగమే. పోతరాజులు, పంబాల, ఆసది, దేవతి ఇవన్నీ ఉపకులాలు, ఒకటే ఉపకులాలు, ఒక ప్రాంతంలో ఒక రకంగా పిలుస్తారు. కాబట్టి దయతోని మేము ప్రభుత్వాన్ని నివేదించేది ఏంటంటే, ఇక్కడున్న ప్రాంతంలో ఉన్నాయి మేము ఏదైతే చెప్పినామో ఈ ఉపకులాలకు అన్నింటినీ గజిట్లో చేర్చి తగు న్యాయం జరిగేటట్లుగా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మొన్ననే ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన ఏకసభ్య షమీమా అఖ్తర్ గారి సారథ్యంలో ఏకసభ్య కమిషన్ కూడా రావడం జరిగింది. వారికి కూడా ఈ నివేదికను మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వారు కూడా మాతో చెప్పడం జరిగింది, మేము ప్రభుత్వానికి రివ్యూ పిటిషన్ ఇస్తాము, మీరు కూడా కలెక్టర్ ద్వారా రిప్రజెంటేషన్ చేస్తే ప్రభుత్వానికి నివేదించి తగు సరైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా కుల సర్టిఫికెట్లలో మా కులం పేరుతో పంబాలంటే పంబాల, దేవతి లేదా పూతరాజుల, తర్వాత ఆసది అని ఏది ఉంటే అది, ఇవన్నీ ఉపకులాలు ఆ రాజముద్రలో గజిట్లో చేర్చినట్లయితే మాకు సర్టిఫికెట్లు జారీ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. కావున ప్రభుత్వం వెంటనే దీని చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. పరిష్కరించాలి, ప్రభుత్వేతరంగా సమస్యలని నియమించాలి, రెగ్యులర్ ఎంఈఓలను భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అనుమతులు పాటించేటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడదాం. ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడదాం. ఫీజు నియంత్రణ చట్టాలను అమలు చేసేంత వరకు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజులను తగ్గించాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఈరోజు కేజీ నుంచి పీజీ నడుస్తున్న ఈరోజు ఎక్కడ వేసిన గొంగ అక్కలాగానే ఈరోజు వర్షాలు కురుస్తున్నా భవనాలు ఉరుస్తూ ఉన్నాయి. కేజీబీలకు భవనాలు లేవు, గురుకులాలకు భవనాలు లేవు. అదేవిధంగా అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి, సొంత భవనం నిర్మించాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ ఉన్నాం. ఎంఈఓ, డిఓ పోస్టులు కూడా ఈరోజు భర్తీ చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు మేము విన్నవించినా ఈరోజు ఎక్కడేసిన గొంగలాగానే రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు చూస్తూ ఉంది. ఇది విద్యారంగానికి చాలా ప్రమాదకరం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు స్కూళ్ళల్లో, కాలేజీల్లో సమస్యలు ఈరోజు పూర్తిగా బాత్రూములు లేని కొన్ని స్కూల్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ పరిష్కరించాల్సిందిగా మేము కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలపరచడం కోసం మీరు ముందుకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఇప్పటికే కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కు పర్మిషన్ లేకుండా విచ్చవిడిగా అడ్డమైన పేర్లతో నడుపుతూ ఉన్నారు. ఆ పేరుతో కలిసి ఈరోజు ప్రభుత్వం ఇంత ముందుకు తోక పేరుతో నడపద్దని చెప్తా ఉంది. అదే తోక పేరుతో ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ నడుపుతూ ఉన్నారు. వాటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విఎస్ఎఫ్ఐగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఈ నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా విఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. वैदिक धर्म की जय, अखंड भारत माता की जय, माता की
की अपने अपने माता पिता की श्री सद्गुरुदेव भगवान की कौन करेगा हम करेंगे धर्म के रक्षा करेगा कौन करेगा हम करेंगे बंद हो प्रकटिंचाली करो घोषित करो बंद हो गाय हमारे माता है गाय అభియాన్ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తంలో గోమాతకు రాష్ట్రమాతగా ప్రకటించాలని చెప్పి దేశంలో ఉన్న హిందూ బంధువుల అందరి సంతకాల సేకరణ సాధు సంతుల ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో 2 నెలల క్రితం కూడా మొదటి దఫా సంతకాల సేకరణ పూర్తయింది. ఆ రోజు 5 కోట్ల మంది సంతకాల సేకరణ ఇస్తాము అని అనుకున్నాము. 5,25,00,000 సంతకాలను సేకరించి ఫస్ట్ దఫా ఇవ్వడం జరిగింది. ఈరోజు రెండో దఫా 15 కోట్ల సంతకాలను దేశం మొత్తంలో హిందూ బంధువులందరూ కలిసి గోమాతకు రాష్ట్రమాతగా ప్రకటించాలని చెప్పి వారి అభిప్రాయాన్ని దేశంలో ఉన్న మన ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన రాష్ట్రపతి గారికి అదేవిధంగా గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా హిందూ బంధువుల ఏదైతే అభిప్రాయం గోమాత పట్ల ఉన్నదో తెలిసే విధంగా హిందూ బంధువులందరూ సంతకాల సేకరణతో ఈరోజు 15 కోట్ల మంది సంతకాల సేకరణతో దేశం మొత్తంలో ఉన్న 790 జిల్లాలలో ప్రతి జిల్లాలో కలెక్టర్ గారికి ఈ సంతకాలు సేకరించిన సంతకాలతో పాటు మా గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని మెమరాండం ఇవ్వడానికి ఆలోచించడం జరిగింది. అందులో భాగంగా ఇందూరు జిల్లాలో ఈరోజు 3,25,000 సంతకాలు సేకరించి ఇక్కడ ఉన్న మన కలెక్టర్ గారికి ద్వారా దేశంలో ఉన్న మన ప్రధానమంత్రి గారికి మన రాష్ట్రపతి గారికి ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి పంపించాలని చెప్పేసి వారికి సవినయంగా కోరుతూ ఈరోజు వారికి ఇవి సబ్మిట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి గోసమ్మన్ అభియాన్ ఆధ్వర్యంలో గోభక్తులు ఇందూరు నగరంలో ఉన్న గోభక్తులు అన్ని ధర్మ సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అందరం సంఘటితంగా ఈరోజు గోమాతకు రాష్ట్రమాతగా ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారికి కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. జై గోమాత. మా పేరు చరణ్. మేము పాల గ్రామానికి చెందిన వాసులము. మేము మాదిగా ఎస్సీ హిందువులము. మా పట్ట క్రైస్తవులు మా మత మార్పిడి చేసుకొని మా ఎస్సీలోని లోన్స్ అలాగే సబ్సిడీ లాంటివి అన్ని మత మార్పులు చేసుకొని వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ కావాలని వాగ్వాదం చేస్తున్నారు. అందువల్ల మేమందరము గ్రామ పంచాయతీకి వెళ్ళి మాట్లాడడం జరగడం వల్ల అయినా కానీ అక్కడ వాళ్ళందరూ వాగ్వాదానికి దిగడానికి కూడా వచ్చారు. మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని వాళ్ళందరూ మా గ్రామ ప్రజలను కోరుతున్నారు. అందుకని మాకు ఎలాంటి సపోర్ట్ దొరకకపోవడం వల్ల ఇవాళ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. కలెక్టర్ మేడం గారికి ఇవాళ మా వినతి పత్రం ఇచ్చాము. విన్నపం కూడా విజ్ఞప్తి చేసుకున్నాము. అందువల్ల మా వందు ఎస్సీ మాదిగా హిందూ సభ్యుల వల్ల దయతలిచి అందరూ కొద్దిగా మాకు సపోర్ట్ చేసి ఎలాగైనా మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. మాకు వచ్చే రుణాలు సబ్సిడీ జాబ్ విషయాలలో కూడా ఎలాంటివి మాకు దక్కడం లేదు. రిజర్వేషన్ వచ్చే సర్టిఫికెట్స్ జాబ్స్ కూడా వాళ్ళకి సగం వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికీ చాలా అలా జరిగాయి. ఇంతవరకు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మాకు వచ్చిన సబ్సిడీ లోన్లు కూడా వాళ్ళు హిందూస్ అని చెప్పేసి వాళ్ళు మా క్యాస్ట్ దాంట్లోకి వచ్చేసి కొంతమంది జాబులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనిపైన కలెక్టర్ గారికి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. మేము వినతి పత్రం ఇచ్చినాం. దయచేసి మా అందరికీ కొద్దిగా సహకరించగలరని మేము కోరుతున్నాం.